భగవద్గీత 13వ అధ్యాయంలో 1-2 శ్లోకాలు. అర్జుని ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ యతద్ వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని గురించి, క్షేత్రము మరియు క్షేత్రమును తెలిసిన వాని గురించి, జ్ఞానము మరియు జ్ఞానము విషయం గురించి నేను తెలుసుకోగోచున్నాను. ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమని చెప్పబడుతుంది. ఈ దేహము తెలిసినవాడు క్షేత్రజ్ఞుడని చెప్పబడతాడు. ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞాన విషయము గురించి అర్జునుడు అడిగి తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసువు అయ్యాడు. వాటన్నింటిని గురించి అతడు అడిగినప్పుడు ఈ దేహమే క్షేత్రమని చెప్పబడుతుందని, ఈ దేహమే తెలిసిన వాడే క్షేత్రజ్ఞుడుగా చెప్పబడతానని శ్రీకృష్ణుడు పలికాడు. ఈ దేహము బద్ధజీవునికి కురుక్షేత్రము. బద్ధజీవుడు సంసారములో బంధించబడి ఉంటాడు. అతడు ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తాడు. కనుక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించే తన సామర్థ్యాన్ని బట్టి అతడు కురుక్షేత్రాన్ని పొందుతాడు. ఈ క్షేత్రము దేహము. దేహం అంటే ఏమిటి? ఇంద్రియాలతో తయారైనది దేహము. బద్ధజీవుడు ఇంద్రియ భోగాన్ని అనుభవించాలని కోరుకుంటాడు. ఇక ఇంద్రియ భోగాన్ని అనుభవించే సామర్థ్యాన్ని బట్టి అతడు దేహము అంటే కురుక్షేత్రము ఇవ్వబడుతుంది. అందుకే దేహము క్షేత్రమని, అంటే బుద్ధిజీవునికి కార్యక్షేత్రమని చెప్పబడుతుంది. ఇక తనను దేహము గుర్తించినట్టు వ్యక్తి క్షేత్రజ్ఞుడని, అంటే క్షేత్రాన్ని తెలిసిన వాడని చెప్పబడతాడు. క్షేత్రానికి క్షేత్రజ్ఞునికి అంటే దేహానికి దేహాన్ని తెలిసిన వాడని భేదాన్ని అర్థం చేసుకోవడం ఏమాత్రం కఠినము కాదు. చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు దేహంలో అనేక మార్పులు జరిగినా తాను నిలిచి ఉన్నానని ఏ వ్యక్తి అయినా తెలుసుకోగలుగుతాడు. ఈ విధంగా కార్యక్షేత్రాన్ని తెలిసిన వాడికి నిజమైన కార్యక్షేత్రాన్ని భేదము ఉన్నది. ఈ రకంగా బద్ధజీవుడు తన దేహానికి భిన్నమైన అర్థం చేసుకోగలుగుతాడు. అంటే జీవుడు దేహంలో ఉన్నాడు. ఇక దేహము శైశవం నుంచి బాల్యానికి, బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి ముసలితనానికి మారుతున్నది. దేహ యజమాని అయిన వ్యక్తి దేహము మారుతుందని తెలుసుకుంటాడు. యజమాని స్పష్టంగా క్షేత్రజ్ఞుడు. నేను సుఖంగా ఉన్నాను, నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను కుక్కను, నేను పిల్లిని అని జీవులు తలుస్తూ ఉంటాయి. ఇవన్నీ క్షేత్రజ్ఞుని దేహ ఉపాధులు మాత్రమే. కానీ క్షేత్రజ్ఞుడు దేహానికి భిన్నమైన వాడు. వస్త్రాలు వంటి ఎన్నో వస్తువులను మనం ఉపయోగించిన వాడే వస్తువులకు మనం భిన్నమై ఎరిగి ఉంటాము. అదేవిధంగా మన దేహానికి భిన్నము కూడా కొద్దిపాటి ఆలోచనలతోనే అర్థం చేసుకోగలుగుతాము. దేహాన్ని కలిగి ఉన్నట్టు మీరు ఎవరైనా క్షేత్రజ్ఞుడని చెప్పబడతారు. ఇక దేహము క్షేత్రమని అంటే స్వయంగా కార్యక్షేత్రమని చెప్పబడుతుంది. భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలలో దేహమును తెలిసిన వాని గురించి, భగవంతునికి అతడి గురించి అర్థం చేసుకోగలిగే స్థితిని గురించి వర్ణించబడింది. ఇక భగవద్గీతలోని 6 అధ్యాయాలు దేవదేవుడు భక్తియుత సేవ విషయంలో ఆత్మ పరమాత్మల సంబంధం గురించి వర్ణించబడింది. భగవంతుని మహోన్నతమైన స్థితి, వ్యక్తిగత జీవుని ఆధీన స్థితి ఈ అధ్యాయాలలో చక్కగా వర్ణించబడింది. జీవులు అన్ని పరిస్థితుల్లోని ఆధీనులే, కానీ మరుపు కారణంగా వారు దుఃఖాల పాలవుతారు. పుణ్యముచే వికాసము పొందినప్పుడు వారు ఆర్తులుగా, ధనాన్ని కోరేవారు జిజ్ఞాసులుగా, జ్ఞానాన్వేషణలో ఉన్నవారు వివిధ స్థాయిల్లో భగవంతునికి దరిచేరతారు. ఇదంతా కూడా వివరించబడింది. ఇక జీవులు ప్రకృతి సంపర్కంలోని ఏ విధంగా వస్తాడో, కామ్య కర్మలు, జ్ఞాన సాధన, భక్తియోగ నిర్వహణ అనే వివిధ పద్ధతుల ద్వారా అతడు భగవంతునిచే ఏ విధంగా ఉద్ధరించబడతాడో 13వ అధ్యాయం నుంచి వివరించబడింది. జీవుడు భౌతిక దేహము నుంచి పూర్తిగా భిన్నమైనప్పటికీ ఏదో విధంగా దానితో సంబంధం పొందుతాడు.